ఆ రాత్రంతా ప్రభు ప్రార్థన చేయటానికి కారణం బైబిల్లో మీరు ఎరుగుదురు. యేసు ప్రభు వారిని పాత నిబంధన పస్కా బలి పశువు అని పిలిచింది. చెప్పండి, ఏ బలి పశువు అని పిలిచింది? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దాస్యత్వం నుంచి ప్రజలను విడిపించడానికి ఆ రాత్రి వధించబడిన ఆ పస్కా పశువు రానయ్యున్న యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించబడిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖున పస్కా దినాన పస్కా బలి పశువును వధించేవాళ్ళు. గమనించండి, వధించబడుతున్న ఈ పస్కా బలి పశువు రానయ్యున్న యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉంది. ఛాయ పస్కా బలి పశువు అయితే నిజస్వరూపం యేసుక్రీస్తు వారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, పస్కా బలి పశువు ఏ దినాన వధించబడింది? పస్కా దినాన, మరొక దినాన? పస్కా బలి పశువు అని పిలువబడాలంటే అది పస్కా దినానే వధించబడాలి, 14వ తారీఖు వధించబడాలి. మరలా గమనించండి, పస్కా దినాన వధించబడితేనే అది పస్కా బలి పశువు అవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నాకు సమాధానం చెప్పండి, ఏ రోజు వధించబడాలి? పస్కా దినానే వధించబడాలి. పస్కా దినం తర్వాత ఆయన వధించబడితే ప్రభు పస్కా బలి పశువుగా ఎంచబడడం. విచిత్రం ఏంటంటే యోధా మత పెద్దలందరూ యేసు ప్రభుని పస్కా దినాన వధించాలనుకున్నారా, పండగ అయిపోయిన తర్వాత వధించాలనుకున్నారా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం నేను చదువుతాను. 4వ వచనం 5వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగుకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. విన్నారు ఈ మాట? ఇక ఈ సాయంత్రం పస్కా ప్రారంభం అవుతుంది. ఆ ఉదయమో మధ్యాహ్నం స్పష్టంగా సమయం చెప్పలేం, కానీ ఒకరోజు ముందు యోధా మత పెద్దలు ఆలోచించండి, నా వైపు చూడండి. యోధా మత పెద్దలు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు వీళ్ళంతా సమావేశమై మాయోపాయం చేత యేసుక్రీస్తు ప్రభువును ఎలాగైనా పట్టుకుందాం, చంపుదాం, కానీ పండగ దినాన్ని చంపొద్దు. పండగ దినాన్ని చంపితే జనుల మధ్యలో అల్లరి కలుగుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి, ఈ మాటలో ఉన్న మాధుర్యాన్ని ఒకసారి ఆలోచించండి. యోధా మత పెద్దలంతా సమావేశమై యేసుక్రీస్తు ప్రభు వారిని మాయోపాయం చేత పట్టుకుందాం, తప్పకుండా చంపుదాం, కానీ ఈ చంపే కార్యక్రమం పండగ దినానొద్దు. పండగ దినాలు అయిపోయిన తర్వాత పస్కా పండుగ తర్వాత ఆ పస్కా పండుగ దినం నుండి 7 రోజులు పులియని రొట్టెల పండుగ ఇశ్రాయేలీయులు ఆచరిస్తారు. అంటే ఈ పండగ దినాలన్నీ అయిపోయిన తర్వాత యేసు ప్రభువును చంపుదాము అని వాళ్ళు ఆలోచించారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు అక్కడ ఆలోచిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఆ రాత్రి పస్కాను ఆచరించి పస్కా కార్యక్రమం అయిపోయిన తర్వాత గెత్సెమనే తోటకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని యేసు ప్రభువారు ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నారు. గెత్సెమనే తోటకు వెళ్ళేటప్పుడు కూడా ప్రభు అంటున్నారు, మనుష్య కుమారుడు అన్యుల చేతికి అప్పగించబడతాడు, దైవ కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు, ఆయన సిలువ వేస్తారు, చంపుతారు, సమాధి చేస్తారు, 3వ దినాన తిరిగి లెగుస్తాడు అని
గెత్సెమనే తోటకు వెళ్ళేటప్పుడు కూడా ప్రభు తన మరణాన్ని గురించి ప్రవచించాడు. తెల్లారితే ఆయన చనిపోతాడు అని ప్రభు అంటున్నారు. వాళ్ళేమో పండగ అయిపోయిన తర్వాత చంపుదాము అనుకున్నారు. ఆ రాత్రి అంతా ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే విచిత్రం ఏంటో తెలుసా? ఆ ప్రార్థన ముగింపులోనే యోధా మత పెద్దలు రోమా సైనికులను పంపి ఇస్కరియోతు యోధా ద్వారా కపట ముద్దు పెట్టించి యేసు ప్రభు వారిని శిలువ మరణానికి తీసుకుని వెళ్తూ, విచిత్రం ఏంటంటే ఆ పస్కా పండుగ దినానే యేసు ప్రభువును శిలువకు అప్పగించారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆ మాట 26వ అధ్యాయం 47వ వచనం. ఇది 26వ అధ్యాయంలోనే రాయబడిన మాట. నాతో కలిసి ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యోధా వచ్చెను. వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల నుండి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. 26వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుకున్నారు? పస్కా పండుగ దినాన ఆయనను చంపకూడదు అనుకున్నారు. అదే దినాన ఆ అధ్యాయం ముగింపులో యేసు ప్రభును పట్టుకోవటానికి వచ్చారు. ఇక్కడ వాళ్ళ మనసు మార్చింది ఏదో తెలుసా? గెత్సెమనే తోటలో ప్రభు చేసినటువంటి ప్రార్థన. అంత మాత్రమే కాదు, తన పట్ల దైవ చిత్తం ఏదో. ఏంటి దైవ చిత్తం? పస్కా పండుగ దినానే ఆయన వధించబడాలి. ఆ దైవ చిత్తం ప్రభు పట్ల నెరవేర్చేటట్లుగా చేయబడి దైవ చిత్తం ప్రభు పట్ల నెరవేర్చబడేటట్లుగా చేసింది ఏదంటే ఆ రాత్రి గెత్సెమనే తోటలో ప్రభు చేసినటువంటి ప్రార్థన. బిడ్డలారా, గెత్సెమనే అనగా నూనె గానుగా ఒలీవ కాయలు దంచబడినట్లుగా, పిండబడినట్లుగా విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేని కొరకు ప్రార్థన చేసినా, ఒకవేళ నీ కొడుకు కాటినెప్పు మనస్సు కలిగిన వాడిగా తాను దేవుని ఎదుట బ్రతుకుతూ ఉంటే, నీవెన్ని నీతి మాటలు చెప్పినా వాడు వినని, ఆ కుమార్తె వినలేని పరిస్థితిలో ఉంటే, ఒలీవ గానుగులో ఒలీవ కాయలు దంచబడినట్లుగా విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన ఆ కాఠిన్యమైన మనసును మార్చగలుగుతుంది. ఆ కఠినమైన మనసును నీ తట్టు త్రిప్పగలుగుతుంది. ఇక్కడ యోధా మత పెద్దల మనస్సు మార్చింది. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఎడిదిరిగి చంపుతారు కదా, ఎప్పుడు పడితే అప్పుడు చంపొద్దయ్యా, నన్ను పస్కా పండుగ దినానే చంపండి. యేసు ప్రభు వాళ్ళకి ఏమన్నా చెప్పాడా? వాళ్ళని ఏమన్నా బ్రతిమలాడుకున్నాడా? వాళ్ళకి ఏమన్నా రికమెండేషన్ పంపించాడా? ఏమీ చేయలేదు. ప్రభు ఒకటి ఎరుగును, ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన రాజుల హృదయాలు మార్చగలుగుతుంది, అధికారుల హృదయాలు మార్చగలుగుతుంది, నాయకుల మనసులు మార్చగలుగుతుంది, కాటినెప్పు హృదయాలను కూడా మాంసపు ముద్దగా మార్చగలిగిన శక్తి విరిగి నలిగిన ప్రార్థనలో దాగుంది అంటాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో ఎవరైనా నీకు వ్యతిరేకంగా లేచి నీ మీద దైవ చిత్తం నెరవేర్చబడకుండా, నీ పట్ల దైవ చిత్తం నెరవేర్చబడకుండా కొన్ని పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయా? నీ జీవితంలో 100కి 100 పాళ్ళు దైవ చిత్తం నెరవేర్చేటట్లుగా చేసేది గెత్సెమనే తోట లాంటి ప్రార్థన అనుభవం. చప్పలు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్పా. నా వ్యక్తిగత జీవితంలో ప్రార్థన నిజంగా మనస్సు మార్చగలుగుతుందా? పస్కా పండుగ దినాన ఆయనను చంపకూడదు అని అనుకున్న వాళ్ళే పస్కా పండుగ దినాన 24 గంటల గడవకు మునిపే వాళ్ళ మనస్సు మార్చేది. నిజంగా ప్రార్థన మనస్సును మారుస్తుందా? నా వ్యక్తిగత జీవితంలో నేను పొందుకున్న ఒక అనుభూతి మీ ముందు ఆవిష్కరిస్తాను. 1996 సంవత్సరంలో మంచి నిండు యవ్వన వయసులో మార్చి నెల 9వ తారీఖున నేను బాప్తిస్మం తీసుకున్నాను. దేవుని కృప, బాప్తిస్మం తీసుకున్న కొన్ని నెలల్లోనే నాకు చక్కటి ఉద్యోగం. జీవితంలో ఒకే ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళాను.
మనకు తెలుగు తప్ప ఇంకోటి ఏదీ రాదు. నన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇంగ్లీష్ తప్ప ఇంకొకటి ఏదీ రాదు. ఇంగ్లీష్ రానోడు తెలుగు రానోళ్ళు ఇద్దరు ఎదురెదురు కూర్చొని ఇంటర్వ్యూ చేశారు. దేవుని మహాకృప, ఆ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ రానివాడి పేరే మొట్టమొదట ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనకి ఇంగ్లీషు అప్పట్లో అంటే ఇప్పుడు వచ్చినట్టు ఏం లేదులేండి, ఇప్పుడు కూడా ఏం రాదు. కానీ అయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, ఇంగ్లీష్ ఏమాత్రం రాని నేను, తెలుగు ఏమాత్రం రానటువంటి వాళ్ళ దగ్గర మొత్తానికి దేవుడు గెలిపించాడు, చక్కటి ఉద్యోగం ఇచ్చాడు. నేను కొంచెం స్థిరపడిన తర్వాత నా తర్వాత ఒక తమ్ముడు ఉండేవాడు, ఐటీఐ అయిపోయి రాడ్ బెండింగ్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. పల్లెటూరు వాతావరణం ఎలాంటిదంటే, ఒకడు భక్తిగా బ్రతకాలని అనుకున్నా, మీరు పల్లెటూరులో ఏ చర్చికైనా వెళ్ళి చూడండి, ఇటువైపు స్త్రీలు ఫుల్ అయిపోతారు. 100 మంది స్త్రీలు వస్తే వాళ్ళలో 10 మంది దశంభాగం పురుషులు రారు, దశంభాగం కూడా రారు. ఎవరైనా మారు మనసు పొంది బైబిల్ తీసుకొని చర్చికి వెళ్దామని బయలుదేరితే ఉంటారు కదా మోక, ఏమంటారు తెలుసా? అబ్బో భక్తుడు బయలుదేరాడు రో, అబ్బో పరిశుద్ధుడు బయలుదేరాడు రో, వాడు రాడు, రాకపోగా ఈ సటైర్లు వేస్తాడు. ఈ అవమానాలకే భయపడి చాలామంది రారు. ఇది ఊరిలో వాతావరణం. ఎట్లాగైనా నా తమ్ముని రక్షణ మార్గంలోకి నడిపించాలని ఆ రోజుల్లో రామకృష్ణ అనే నా స్నేహితుడు ఒక అతను ఉంటే, అమీర్పేట దగ్గర అప్పట్లో గోల్డ్ స్పాట్ కంపెనీ ఉండేది. ఆ కంపెనీలో ఉద్యోగం కొరకు మాట్లాడి, ఆ డీజిల్ మెకానిక్ ఐటీఐ తమ్ముడు చదివి ఉంటే నేను మాట్లాడితే, రైట్ నేను దాంట్లో సూపర్వైజర్ని తప్పగా డ్యూటీ పెట్టిస్తానని చెప్పి మొత్తానికి తీసుకొచ్చారు, డ్యూటీ పెట్టారు. దినాలు అట్లా సాగుతున్నాయి. నాకు బాగా గుర్తు, అప్పుడు ఆ తమ్ముడికి 1800 రూపాయలు జీతం. 98 అని అనుకుంటున్నాను, 98 అని అనుకుంటున్నాను. అప్పట్లో ఆ తమ్ముడు విజయవాడలో రాడ్ బెండింగ్ చేసేటప్పుడు, రాడ్ బెండింగ్కి వెళ్తే నెలకొచ్చి 3000 రూపాయలు. ఇక్కడ నెలంతా కష్టపడితే 1800 రావట్లా. అన్నగా నా మాట కాదనలేక ఓ సంవత్సరం పాటు ప్రాణాన్ని బిగబట్టి ఓపికగా పని చేసుకుంటూ వెళ్ళాడు. జనవరి నెల నాకు బాగా గుర్తు, సంక్రాంతి సెలవులకు ఊరెళ్ళి వచ్చాడు. వచ్చి ఇక నాతో అన్నాడు, అన్నయ్య నేను ఊరు వెళ్ళిపోతాను, అక్కడ రాడ్ బెండింగ్ పని చేస్తే నాకు 3000 రూపాయలు ఇస్తారు, ఇక్కడ నెలంతా కష్టపడితే 1800, ఈ 1800 కటింగ్ ఒకటి ఏంటి అమ్మ, ఈఎస్ఐ కటింగు, పిఎఫ్ కటింగు, ఈ కటింగులు పోయి 1500 వస్తుంది అన్నయ్య, నీకు కష్టం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను అన్నాడు. వాడి జీతం కంటే ప్రభువులో బ్రతుకుతాడని చెప్పి, వద్దు చిన్న వద్దురా వెళ్ళొద్దు, కష్టమైనా నష్టమైనా, అయినా దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు కదా, నీ జీతం మీదేం ఆధారపడేది లేదు కదా, లేదన్నయ్య నెలకు 1500 ఇంకెక్కువ సంపాదించేవాడిని కదా, నేను వెళ్ళిపోతాను అన్నాడు. నేను చాలా బ్రతిమలాడా, కనీసం 1-2 గంటలు. ఆ రాత్రి అంతా బ్రతిమలాడాను, తెల్లారి బ్రతిమలాడాను. తెల్లవారి ఉదయకాలం నాకు గుర్తు, ఈ పుష్ పాసింజర్ ఉంది కదా, రేపల్లి పాసింజరు, ఆ రోజుల్లో 9:30కో 10కో, అన్నయ్య నేను వెళ్తాను అని అన్నాడు. నేను, ఆనందన్న, ఇంకొక బ్రదర్ ఉన్నారు బాబురావు అని. సరే చిన్న నువ్వు వెళ్తానంటే అభ్యంతరపరచడానికి నేను ఎవరిని అని చెప్పి, వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను అని చెప్పా. సరే చేయండి అని బ్యాగ్ పట్టు సూట్ కేసు పట్టుకొని నా ముందు నిలవబడ్డాడు. ఒక్క 5 నిమిషాలు దేవుని దగ్గర ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, వీడి సంపాదన కొరకు హైదరాబాద్కి తీసుకురాలా, పల్లెటూరులో ఉంటే స్నేహాల ద్వారా పాడైపోతాడని, రక్షణను భిక్షగా మీరు ప్రసాదిస్తారని రక్షణ కొరకు తీసుకొచ్చాం, మరలా వీడు అక్కడికి వెళ్ళిపోతే లోకంలో కలిసిపోతాడేమో. దేవా, ఒక అన్నగా నా ఆశ అయితే వీడెక్కడే స్థిరపడాలి, వీడెక్కడే బాప్తిస్మం తీసుకోవాలి, వీడెక్కడే మంచి ప్రయోజకుడిగా మార్చబడాలి. ఒక అన్నగా నా ఆశ ఇదయ్యా. నాకు బాగా గుర్తు, చేస్తూ చేస్తూ ఏమన్నాను తెలుసా? అయినను నీ చిత్తం కాదు, ఈ బిడ్డ ఎక్కడుండి ఆశీర్వదించబడతాడో అక్కడికే తీసుకొని వెళ్ళు, ఎక్కడ మీలో బలపడతాడో, ఎక్కడ ఆధ్యాత్మికంగా ఎదుగుతాడో అక్కడే ఉంచు,
దేవా, ఒక అన్నగా నా ఆశ అయితే ఇదని ఒక 15 నిమిషాలు ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. ఏడ్చుకుంటా ప్రార్థన చేశాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అరే ఆమేనండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్ అని వెళ్ళిరా అని ఇట్లా చేతులు ఎత్తి ప్రైజ్ లార్డ్ చెప్పబోయా. నా వైపు చూసి పాన్లే అన్నా, పాన్లే అన్నా అని మరలా అక్కడ ఇంకొక మెలిగి పెట్టాడు. ఏం పెట్టాడో తెలుసా? ఈ నెలలో ఇంక్రిమెంట్ ఉందంట, నా జీతం బాగా పెరిగితే కానీ అప్పుడు ఉంటాను అన్నాడు. నేను అనుకున్నా, ప్రభా, ఒక చిన్న ప్రార్థన మనిషి మనస్సును ఎంత విప్లవాత్మకంగా మార్చగలుగుతుందా? నా పిల్లలరా, నీ విషయంలో ఎవరు కఠినులుగా ఉన్నారు? ఎవరి హృదయం కాఠిన్య హృదయంగా ఉంది? నువ్వు చెప్పే నీతి మాటలు అర్థం చేసుకోక ప్రతి సమస్యకు నిన్నే కేంద్ర బిందువుగా చేసుకొని కొడుకే కయ్యానికి కాలు దూవుతున్నాడని మీద అర్థం చేసుకొని భర్తే ఓ ఫరో హృదయం లాంటి కాఠిన్య హృదయం కలిగిన వాడిగా జీవిస్తున్నాడా? ఒక శుభవార్త, గెత్సెమనే తోట లాంటి విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే బండరాతి హృదయాలను మాంసపు ముద్దలుగా మార్చగలిగిన శక్తి ఆ కన్నీటి ప్రార్థనలో దాగుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ ప్రార్థన చేసి ముగించేలోపే అన్నాడు, అన్నయ్య నేను ఇంక పోను అన్నయ్య, కాకపోతే నాకు ఇంక్రిమెంట్ రావాలన్నయ్య అన్నాడు. ఎంత కావాలి తమ్ముడు అన్నాను. ఒక 3,000 అయితే అప్పుడు పర్వాలేదు అన్నాడు. బిడ్డలారా, ఆ రోజు ప్రార్థన చేశాను. ఆ రోజు నుండి దేవుని కృప, నేను అప్పుడే బాప్తిస్మం తీసుకొని భక్తి జీవితంలో ఒక మంచి స్థితిలో బ్రతుకుతున్న రోజులో రోజు ప్రార్థన చేసేవాడిని. దేవా, వాడి జీతం కొరకు నేను ప్రార్థన చేయట్లా, ఎక్కడుంటే భక్తిలో బ్రతుకుతాడు. పల్లెటూరులో వాతావరణం పరిస్థితి అసలు భక్తిగా బ్రతకాలి అనే ఆలోచన ఆ ప్రాంతంలో ఉండదయ్యా. దయతో రక్షణ కొరకు వీడిని ఇక్కడ బ్రతికించయ్యా. ఒక చిన్న ఆనవాలు, ప్రభా వాడికి 3,000 రూపాయలు కావాలంట, సహాయం చేయి ప్రభు అని ఆ రోజు నుండి ఆ నెల చివరి దాకా దేవుని దగ్గర ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. మొత్తానికి ఫిబ్రవరి 1వ తారీఖున సంతోషంగా వచ్చాడు. ఏమరా చిన్న అన్నాను, అన్న 3,500 రూపాయలు వచ్చిందన్న జీతం అన్నాడు. ఒకేసారి 2,000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చారన్న మా డిపార్ట్మెంట్లో. చెప్పండి, ఎవ్వరికీ ఇవ్వలేదన్న. ప్రార్థన ఏం చేసిందో తెలుసా? రాజుల హృదయాలను కూడా కదిల్చింది. బైబిల్లో రాయబడిన చక్కటి మాట, తమ్ముడా ఇప్పుడు బాగా పనిచేసావు. రైట్ చూడండి, రైట్ చూడండి, సామెతలు 21:1 అక్కడ చూడండి ఆ మాట. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవ వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని తిప్పును. రాజుల హృదయం ఎవరి చేతిలో ఉందటక? అధికారుల హృదయం ఎవరి చేతిలో ఉందట? రాజుల హృదయము యెహోవా చేతిలో నీటి కాలువ, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పుతాడు. ఇప్పుడు ఒక డ్యామ్ ఉందండి, డ్యామ్కి కాలువలు చాలా ఉంటాయి. ఏ వైపు కాలువెత్తితే ఆ కాలువ గుండా నీళ్లు ప్రవహిస్తాయి డ్యాంలో నుంచి. అట్లాగే బిడ్లరా, ప్రతి మనుషుని హృదయము దేవుని చేతిలో ఉంది. హృదయాన్ని మెత్తని చేయటం దేవుని వశం, అదే హృదయాన్ని కఠినపరచటం దేవుని వశం. ఒక హృదయాన్ని నీకు అనుకూలంగా మార్చటం దేవుని వశం. అదే హృదయం రాతి హృదయంలాగా, కరుడుగట్టిన హృదయంలాగా మారటం దేవుని చేతిలో ఉంది. చూడండి 26వ అధ్యాయం 5వ వచనంలో పస్కా పండుగ దినాన ఆయనను వధించకూడదు అన్నారు. విచిత్రం చూడండి, అదే అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి పస్కా పండుగ దినాన్ని యేసయ్యను సిలువకు అప్పగించారు. గెత్సెమనే తోట నేర్పే ఒక దివ్యమైన పాఠం. నువ్వు చేయాల్సినంతగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఈ ప్రార్థన రాజుల హృదయాలను దర్శించగలుగుతుంది, రాజుల హృదయాలు మార్చగలుగుతుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక.